జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాలకొల్లులో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. 14 లక్షల కోట్ల అప్పు ఉన్నా, అప్పు తీర్చాలన్నా, అప్పుకి వడ్డీ కట్టాలన్నా అప్పు చేయాల్సిన పరిస్థితిలో ఉన్నప్పటికీ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోదీ నాయకత్వంలో ప్రతి వారం సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తున్నామని నిమ్మల తెలిపారు. వైసీపీ 5 ఏళ్లలో ఒక్క చెక్కు ఇవ్వలేదన్నారు. వైసీపీకి కూటమికి తేడా ఇదే అన్నారు. రెడీ ఉండాలి. నెక్స్ట్ మేడపోతే కావాలండి. నెక్స్ట్ ఏనుగు వాళ్ళకు రెడీ. నెక్స్ట్ తూర్పాలు అండి. కట్టారు నాగలక్ష్మి నాగేశ్వరరావు, పుత్తూరు వెంకటరామరాజు. ఈరోజు ప్రజల ఆశీర్వాదంతో ఒక ప్రజా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి 14 లక్షల కోట్ల అప్పు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు తెచ్చినటువంటి అప్పులకి వడ్డీలు కట్టాలన్నా, తెచ్చినటువంటి అప్పుల్ని తీర్చాలన్నా మళ్ళీ అప్పు చేసి మళ్ళీ వాటిని తీర్చేటువంటి విషమ పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా ప్రజల ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఈ సవాళ్ళన్నింటినీ కూడా ఎదుర్కొని ఈవేళ ప్రజారంజకమైనటువంటి పాలన చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే మీరు చూస్తూ ఉన్నారు. నేను ఎక్కడో జిల్లా రాష్ట్రం చెప్పట్లా, మన నియోజకవర్గాన్ని చూసుకుంటే ప్రతి వారం కూడా ఎవరైతే ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుని మరి బిల్లులు తెచ్చుకుంటారో వాళ్ళకి సీఎంఆర్ఎఫ్ చెక్కులు. ఎందుకంటే ఈవేళ ఆసుపత్రికి వెళ్ళి ఆరోగ్యం కుదుట పడింది, కానీ మరి కట్టినటువంటి బిల్లులకి అప్పులు ఎట్లా తీర్చాలని వాళ్ళ మనోవేదన ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో వాళ్ళకు కూడా మరి యొక్క చెక్కులు అందించేటువంటి పరిస్థితి ఈవేళ ఈ యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే 2014, 2019 5 సంవత్సరాల్లో ఈ మాదిరిగానే ప్రతి ఒక్కరికి కూడా సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందించాం. 2019, 2024 గత 5 సంవత్సరాలలో ఎక్కడైనా సీఎంఆర్ఎఫ్ అని చెప్పి మరి అప్లికేషన్లు పెడితే ఆ రోజు ఆ గ్రామాల్లో ఉన్న నాయకులు కానివ్వండి, లేకపోతే ఆ వార్డులో నాయకులు కానీ పట్టుకెళ్ళి ఇస్తే అవి మళ్ళీ చెత్త బుట్టల్లో పడేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో. ఎందుకంటే చాలా మంది నా దగ్గరికి వస్తూ ఉన్నారు. ఇప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉందని, మీకు ఇచ్చిన పని అవదని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఇన్ఛార్జీలకు ఇచ్చాము, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి ఇచ్చాము, అధోగతి లేదు. విజయవాడ వెళ్ళి మేము కనుక్కుంటే అసలు నీ అప్లికేషన్ రాలేదని చెప్తూ ఉన్నారు అని చెప్తూ ఉండి ఆ అప్లికేషన్లు ఎక్కడికి పోయేది తెలియదు. ఒక్కొక్కసారి ఆ ఇన్ఛార్జి ఖాళీ చేసి వెళ్ళిపోతే మళ్ళీ ఆ బిల్డింగ్లు అన్ని కూడా ఈ సీఎంఆర్ఎఫ్ లు పాపం ఎవరైతే అప్లికేషన్ పెట్టారో అన్ని తొట్టల కింద అక్కడ పడి ఉన్నాయి. అంటే కాలువల గట్ల మీద, చాల గొట్ల మీద, బోధుగొట్ల మీద పడేసినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు గ్రామంలో ఒక తెలుగుదేశం, ఒక జనసేన, బీజేపీ నాయకుడి దగ్గరికి మీరు వెళ్తే మిమ్మల్ని మా దగ్గరికి వెంట పెట్టుకుని మీ కష్టాలు చెప్పి ఆ అప్లికేషన్ మీరు మాకు ఇస్తే దాన్ని మళ్ళీ మా ఆఫీస్ లో స్క్రూటినీ చేసి ఇవన్నీ మేమే మోసుకుని వెళ్ళి మళ్ళీ అక్కడ అమరావతిలో మళ్ళీ ఆ సీఎంఆర్ఎఫ్ కార్యాలయంలో పెట్టి మళ్ళీ అక్కడ అన్ని కూడా మళ్ళీ వెరిఫికేషన్ అయిన తర్వాత మళ్ళీ శాంక్షన్ అయిన తర్వాత ఆ చెక్కులు కూడా మళ్ళీ మేమే తీసుకొచ్చి మళ్ళీ మేమే మీకు ఫోన్ చేసి మీకు రమ్మని మీకు ఇక్కడ మంచిగా టిఫిన్ పెట్టి టీ ఇచ్చి మళ్ళీ మిమ్మల్ని గౌరవించి మీ చెక్కు మీకు అందజేస్తూ ఉన్నాం. అంటే ₹1 ఖర్చు లేకుండా, ₹1 పెట్టి టికెట్ పెట్టుకుని అమరావతి కూడా ఎక్కడికి పోనవసరం లేకుండా, మీరు ఎవరి చుట్టూ తిరగనవసరం లేకుండా ఒక్కసారి ఆఫీసులో అప్లికేషన్ పెట్టుకుంటే మళ్ళీ మేమే అన్ని కూడా మీ తరపున మేము పని చేసుకుని మళ్ళీ మీకు చెక్కులు ఇస్తూ ఉన్నామని అంటే
అంటే ప్రజల పట్ల ఎంత బాధ్యతగా వ్యవహరిస్తూ ఉన్నాము. గ్రామ స్థాయి మా కార్యకర్త దగ్గర నుంచి మా వరకు ఇదే ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ, అందులో భాగంగా ఈ రోజు మరి 36 మందికి మరి 21 లక్షల మరి 36,000 రూపాయలు ఈ ఒక్కరోజు ఈవేళ CMRF నిమిత్తం మరి ఈవేళ మీ అందరికీ అందినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇట్లా ఏదైతే 5 సంవత్సరాల వాళ్ళ నిరంకుశత్వ నియంత్రణతో పాలన ఏదైతే ఉందో దాన్ని ప్రశ్నించవలసినటువంటి అవసరం కూడా మీ మీద ఉంది.